తిరుమలలో విశాఖ శారదా పీఠం భవన నిర్మాణాలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసినా కొత్త ధర్మకర్తల మండలి ఆక్రమిత స్థలాలను వెనక్కి తీసుకోవడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, విశాఖ శారదా పీఠానికి సంబంధించి తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పి తిరుమల తిరుపతి సంరక్షణ సమితి అధ్యక్షుడు ఓంకారు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న తీతిదే ఎందుకు చర్యలు తీసుకోలేదని, కూల్చివేసేందుకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పి కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో శారదా పీఠానికి సంబంధించి పూర్తిగా పిల్ దాఖలు చేయాలని చెప్పి కూడా వివరణ ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ విచారణ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో మనం ఒకసారి గమనిస్తే తిరుమలలో విశాఖ శారదా పీఠం చేపట్టిన అక్రమాలు కావచ్చు, లేకపోతే అక్రమ నిర్మాణాల ద్వారా కొనసాగుతున్న తీరును మనం ఒకసారి గమనించవచ్చు. మనం ఇప్పుడు తిరుమలలోని విశాఖ శారదా పీఠం సమీపంలో ఉన్నాం. ఇక్కడ గమనిస్తే మనకు నిబంధనల మేరకు కాకుండా విశాఖ శారదా పీఠం తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతి తీసుకున్న దానికంటే అదనంగా నిర్మాణాలు చేపట్టిన దృశ్యాలు కూడా మనం ఒకసారి చూడొచ్చు. కానీ 2005 సంవత్సరంలో 740.88 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భవన నిర్మాణాల కోసం టీటీడీ విశాఖ శారదా పీఠానికి అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత 2007లో స్థలం కేటాయించిన తర్వాత 2005లో స్థలం కేటాయించిన తర్వాత 2007లో భవన నిర్మాణాలు చేపడతామని చెప్పి విశాఖ శారదా పీఠం టీటీడీకి దరఖాస్తు చేసుకోవడంతో అప్పట్లో అనుమతి ఇచ్చింది. కానీ 2007లో భవన నిర్మాణాలకు 740.88 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలకు అనుమతి ఇస్తే శారదా పీఠం మాత్రం దాదాపుగా 1906.50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టింది. అంటే అనుమతి పొందిన దానికంటే దాదాపుగా రెట్టింపు విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టింది. ఈ నిర్మాణాల ఆక్రమణల కొనసాగుతూనే ఉన్నాయి. 2007 నుంచి పూర్తి స్థాయిలో అక్రమాలు కొనసాగాయి. కానీ 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త అక్రమ నిర్మాణాల్లో అడ్డుకట్ట పడినప్పటికీ తిరిగి 2019లో వైకాపా అధికారంలోకి రావడంతోనే విశాఖ శారదా పీఠం తన అక్రమాలను అడ్డగోలుగా కొనసాగించింది. 2019లో చేపట్టిన అక్రమాలకు సంబంధించి అప్పట్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని చెప్పి విశాఖ శారదా పీఠం దరఖాస్తు చేసుకుంది. కానీ అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించే అంశంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి నిబంధనలు పాటించలేదు. సాధారణంగా అక్రమ నిర్మాణాలు జరిగిన సమయంలో ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించిన తర్వాత ఎందుకు అక్రమ నిర్మాణాలు చేపట్టింది అన్న అంశాలపై వివరణ కోరుతారు. ఈ తరహాలో విశాఖ శారదా పీఠాన్ని వివరణ కోరినప్పుడు వాస్తు కోసం తమ కేటాయించిన స్థలం కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలు చేశామని చెప్పి విశాఖ శారదా పీఠం వివరణ ఇచ్చింది. ఈ వివరణపై సంతృప్తి చెందిన అప్పటి ప్రభుత్వం అంటే 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ధర్మకర్తల మండలి దాదాపుగా 1900 చదరపు మీటర్ల విస్తీర్ణానికి అనుమతిస్తూ చర్యలు తీసుకుంది. కానీ ఆ తర్వాత కూడా అక్రమాలను కొనసాగిస్తూ విశాఖ శారదా పీఠం వెనకాలే ఉన్న తమకు కేటాయించిన స్థలానికి వెనకాలే ఉన్న వరద నీటి కాలువను సైతం ఆక్రమించేసి నిర్మాణాలు చేపట్టింది. మనం ఒకసారి చూడొచ్చు. అనుమతులు 2005 నుంచి 2007 వరకు అనుమతులు పొందిన భవనాలను ఒకసారి గమనించవచ్చు. లేదంటే ఆ తర్వాత 2019 నుంచి 2024 మధ్య అక్రమ కట్టడాలు సాగిన తీరును కూడా మనం ఒకసారి గమనించవచ్చు. నూతనంగా నిర్మించిన భవనాలకు మధ్య గతంలో నిర్మించిన భవనాల మధ్య వ్యత్యాసాన్ని కూడా మనం స్పష్టంగా గుర్తించవచ్చు. అంటే 2019 నుంచి 2024 వరకు తమకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం అధికారంలో ఉండడంతో టీటీడీలో కూడా పూర్తి స్థాయిలో తమ పలుకుబడిని ఉపయోగించి అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తూ తమకు కేటాయించిన స్థలంలోనే కాకుండా పక్కనున్న స్థలాలను సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి కొనసాగింది. 2023లో అంటే వైకాపా ప్రభుత్వం చివరి రోజుల్లో ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి క్రమబద్ధీకరించాలని చెప్పి
అప్పట్లో విశాఖ శారదాపీఠం టీటీడీ ధర్మకర్త మండలి కోరింది. ధర్మకర్తల మండలిని కోరిన మరుక్షణమే అప్పటి ధర్మకర్తల మండలి అక్రమ నిర్మాణాలకు సంబంధించి దాదాపు 4050 మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని ధర్మకర్తల మండలిలో ఆమోదం వేసి ప్రభుత్వానికి పంపింది. కానీ ప్రభుత్వం మాత్రం అంటే 2023లో ప్రభుత్వం టీటీడీ ధర్మకర్తల మండలి చేసిన తీర్మానానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉండిపోయింది. ఆ నేపథ్యంలోనే ఎన్నికలు రావడం, ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే వీటిపై పూర్తి స్థాయిలో సమీక్షించిన ప్రభుత్వం అక్రమ నిర్మాణాలకు సంబంధించి 4005 మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి క్రమబద్ధీకరించేందుకు అవకాశం లేదని చెప్పి ప్రభుత్వం దేవాదాయ శాఖ కార్యదర్శి ఒక మెమో జారీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకు ఆదేశాలు జారీ చేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి. దాదాపుగా 2024లో అంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీకి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు ఈ విశాఖ శారదాపీఠానికి సంబంధించి అక్రమ నిర్మాణాలపై టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తిరుక్షేత్రాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఓంకారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ధర్మకర్తల మండలి, నూతనంగా ఏర్పాటైన ధర్మకర్తల మండలి బిఆర్ నాయుడు నేతృత్వంలో ఉన్న ధర్మకర్తల మండలి శారదాపీఠానికి సంబంధించి అక్రమాలను తొలగించాలని చెప్పి తీర్మానం చేసింది. ఆ తీర్మానం చేసినప్పటికీ ఇప్పటికీ అది అమల్లోకి రాలేదని చెప్పి తిరుక్షేత్రాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఓంకారు హైకోర్టు పిల్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు తీవ్రంగా స్పందించడం, కూల్చివేసేందుకు కూడా వెనుక ఆదేశాలు ఇస్తామని హైకోర్టు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు తిరిగి విశాఖ శారదాపీఠం అక్రమాలపై చర్చ సాగుతోంది. రాకేష్, ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్ తిరుమల నుంచి.